కానీ బ్రీడింగ్ చేయించడం, ఒక బ్రీడ్ నిలబడటం అనేది ఒక కోడిని పోషించడం. ఒక కోడికి దిగిన కొన్ని గుంపులో కొద్దీ పిల్లల్ని ఒక సంవత్సరం పాటు పోషించి, దాని నుండి తర్వాత తరానికి ఏది పనికొస్తదని చెప్పి ఎంచి, దాని నుండి ఒక 2 తరాలు మళ్ళా పుట్టించి, ఇదంతా ఖర్చు భరించి, వచ్చే నష్టాలు భరించి, అన్ని సంవత్సరాలు నిలదొక్కుకోగలిగితే ఒక బ్రీడ్ అనేది బయటకు వస్తుంది. అందులోంచి వచ్చేది ఒకటి బ్రీడర్ అవుతుంది. ఇదంతా చేయడం అంత సింపుల్ కాదు. అందుకని మన ఫీల్డ్లో పేరు అంత తొందరగా రాదు. నేను బ్రీడ్ కోసం ఎన్ని చోట్ల తిరిగానో, ఎంతమంది దగ్గర చేతులు చాపానో నా ఒక్కడికే తెలుసు. అది అంత సులభం కాదు. అందులోనూ మనలాంటి సామాన్యులకి అది చాలా కష్టమైన విషయం. ఆ కష్టం విలువ తెలుసు కాబట్టి రోజు నేను వాడే బ్రీడర్స్ని, అలాగే పటాలలో గొప్పగా వచ్చిన వాటిని నేను మీకు డిస్ప్లే చేస్తున్నాను. దీన్ని చూడడం వల్ల ఒక కోడి పుంజుని చూస్తే దాని ఆకారాన్ని బట్టి మీ దగ్గర ఉన్నవి ఎలా వస్తున్నాయి, దాన్ని ఎలా మార్చుకోవచ్చు అని చెప్పి మీకు అర్థమవుతుంది అని చెప్పి, గొప్ప కోడికి ఇది నమూనా అని చెప్పి ఒక ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను. చాలామందిలో ఒక అపోహ ఉంది. ఏంటంటే ఒక కోడి ఇలా ఉంటేనే గొప్పది, లేదంటే